నేడుదిన వాక్య ధ్యానం కొరకు 46వ కీర్తన మొదటి చరణంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు ఆయన మనకు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటు చూసినా ఎప్పుడు ఏమి జరుగునో అర్థం కాని జీవిత దినాల్లో మనం ఉండగా, యేసుక్రీస్తునందు ఎందరైతే విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉన్నారో వారు ఎదుర్కొనే ఈ ఆపద సమయాలలో నిశ్చయంగా ప్రభువారు మనకు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. ఆయన అనుగ్రహించే సహాయాన్ని ఆపత్కాలంలో మన జీవితంలో పొందాలంటే ఏ విధమైనటువంటి వారంగా ఉంటే దేవుని సహాయాన్ని పొందుతామో దేవుని వాక్యం మనకి ఈ సంగతిని తెలియచేస్తూ ఉంది. 107వ కీర్తన 6వ చరణంలో రాయబడినటువంటి వాక్యంలో, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. చదవబడిన ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు తమ జీవితంలో అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుతూ నివాసపురం ఏది కూడా దొరకక ఆకలి దప్పుల చేత వారు తమ ప్రాణము వారిలో సమస్యలైన పరిస్థితుల్లో వారు చేసినటువంటి పని ఏంటంటే యెహోవాకు మొరపెట్టారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవునికి మొరపెట్టే జీవితాన్ని మనం కలిగి ఉంటే నిశ్చయంగా ఆయన మన ఆపదల్లో నుండి మనల్ని విడిపిస్తారు. ప్రార్థన లేని ఒక వ్యక్తి దేవుని సహాయాన్ని తన జీవితంలో పొందలేడు. గనుకనే ప్రార్థన అనేది మన జీవితంలో అనుదినము ఉన్నప్పుడు మనకు ఆపద ఎదురైన సందర్భంలో ప్రభువారు మన ప్రార్థన విన్న దేవుడు గనుక ఆయన మనకు సహాయం చేస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారో వాటిని బట్టి దిగులు, వేదన, చింత మీ జీవితాలను ఆవరించుంటే ఈ దినమే ప్రభు తట్టునకు తిరిగి ఆయనకు మీరు మొరపెట్టండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1వ వచనంలో, మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చారు. మరి ఆ సమయంలో యెహోషాపాతు చేసినటువంటి పని ఏంటంటే 6వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో అతడు ప్రభువునకు ప్రార్థన చేయటను అక్కడ మనం గమనించగలం. తాను చేసినటువంటి ప్రార్థనలో 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనంలో, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చి గొప్ప సైన్యం యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని అతడు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన విన్నటువంటి దేవుడు వారి కొరకై ఆయన క్షేమకరమైన స్థితిని అనుగ్రహించటానికి తమ శత్రువుల మీద ఆయన మాటుగాండ్రను పెట్టి వారిని హతం చేసినట్లుగా ఇదే 20వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ పరిస్థితుల గుండా మీ జీవితం వెళుతూ ఉన్నా ఈ దినం దేవునికి మొరపెట్టండి. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఆశ్చర్యకరమైనటువంటి మేలు చేయబోతూ ఉన్నారు. ఇటు కృపకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు చదవబడిన వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడారు. విన్న మా ప్రియులందరినీ కూడా మీరు దీవించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను ఆశీర్వదించండి. మీ పరిచయలో ప్రయాసపడుతున్న దైవజనులను ఆశీర్వదించి అనేక ఆత్మలకు మేలుకరంగా ఉండినట్లు వారి పరిచయం దీవించండి. మీ కృపాక్షలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక, ఆమెన్.